చేసి నను బ్రోవారాధా శ్రీ రఘువరని నగుమో ధరణీదు పరివారు నగరాజ वेदसव्यं गर्भा प्रतिष्ठे जातमग्नं भवन्त वेदसव्य प्रणोषाय यज्ञताम् गुरु చెప్పండి అశేషే हे परिषदु मदीयां विद्यापन अवधारय मयर्पिताम् अस्य श्री भगवतः भागवतानां आचार्याणां सिद्ध्यर्थम మీరు చెప్పండి మమ కుమార్త్యాః మీరు చెప్పండి మమ కుమార్యాః ఇద్దరు చెప్పండి లగ్న నిశ్చయ మహోత్సవ సమయే నిర్విఘ్నేన పరి సమాప్తి అర్థం శ్రీ మహాగణపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంకల్ప పఠనం ప్రారంభ కుడికాలు పెట్టి ముందుకు రండి నలుగురు కూడా అయం ముహూర్తస్య ముహూర్తమస్తు ముందు మీ ఇద్దరు కన్యాదాతలు ఇద్దరు గణపతి కుడి చేతి పక్క పెట్టండి అరుణ తాంబూలాలు దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ నుంచోండి అయ్యా ఆవిడ దగ్గర ఓం ఉద్దీప్యస్య జాతవేదో భగ్ధన్నరతం భవంత జీవనం చ దిశో దిశ సాధ్యం త్రవక్తి సంయుక్తం భక్తినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భర్త్యా ద్వీపం ప్రయత్యామి నారాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే దీపలక్ష్మీదేవతాభ్యై నమో నమః ప్రణయస్తవన్యే జాతమగ్నే అగ్ధర్వద ప్రాభోషమన్యాః సవితా భవంతు వేదసప్యం ప్రాణోషణ్యమన్నో భవంతు వేదసప్యం ప్రణయా సదష్టాః భవంతు అగ్ధర్వద ప్రాభోషమన్యం దేవావర్చస్పతేన ప్రాభోషమన్యం దేవేభ్యో నమోర్చక్షణ్యాయుగ్ధం దష్టమన్యే జాతమగ్నే భవంతు మాం సాధ్యం త్రవక్తి సంయుక్తం మీ వారి పక్కకు వచ్చి నించోండి మీరు సాధ్యం త్రవక్తి సంయుక్తం భక్తినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపకమహైతు అయం ముహూర్తస్య ముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ప్రియకం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర స్విజయో భూతిర్ధ్రువామినీతిర్మమ స్కృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్య భజన్నిత్యం వజ్రామి శరణం హరిః లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః యేషాం దీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆచమ్య ప్రాణానాయమ్య ఇతి ఎడం చేత్తో పట్టుకోండి ఇది గ్లాసు
కుడి చేత్తో ఉద్ధరణతో మీ వారి చేతిలో నీళ్లు పోయండి. ఆచమ్య ప్రాణాన ఆ ప్లేట్లో కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య ఓం ఆచమ్య తాగండవి. ఓం కేశవాయ స్వాహ 3 సార్లు. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం చేతిలో నీళ్లు పోయండి. చేయి శుద్ధి చేసుకోండి. చేయి తుడి చేసుకోండి. సారీ అదిగోండి నాప్కిన్ తీసుకోండి. చేయి తుడుచుకుని మీరు తీసుకోండి పంచపాత్ర. ఆచమ్య ప్రాణానాయమ్య ఇది. ఓం హస్తం ప్రక్షాళ్య శుద్ధి చేసుకోండి. ఆ ప్లేట్లోకి చెయ్యిని తీసుకోండి. సారీ. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య దగ్గర పెట్టుకోండి. కొంచెం ఆవిడ పక్కకి పెట్టుకున్నా పర్వాలా. పంచపాత్ర ఇచ్చేసేయండి. కింద పెట్టండి తీసుకుంటారు. ఆవిడకి ఇవ్వండి పంచపాత్ర. మీ వారి చేతిలో పోయండి అమ్మ నీళ్ళు. హస్తం ప్రక్షాళ్య ఓం తీసుకోండి అయ్యా. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య ఓం ఆచమ్య ప్రాణానాయమ్య ఇది. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. సచీ పురంధరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. మాతృదేవతాభ్యో నమః. పితృదేవతాభ్యో నమః. ఆచార్యదేవతాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. నమస్కారం చేయండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, విద్య నేర్పినటువంటి గురువుని స్మరించుకొని మీ ఇద్దరు ఏమనుకోవాలంటే, నా కుమారుడి వివాహ కైంకర్యంలో భాగంగా ముందుగా లగ్న నిశ్చయాన్ని నేను కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను కాబట్టి పితృదేవతలుగా నాకు విద్య నేర్పినటువంటి నేను ఈ స్థానంలో ఉండడానికి కారణం గురువులుగా మీ అనుగ్రహం నా కుటుంబం మీద ఉండాలి అని మీ ఇద్దరు నమస్కారం చేసుకోవాలి. మీ ఇద్దరు నా కుమార్తె లగ్న నిశ్చయ కైంకర్యాన్ని ప్రారంభిస్తున్నాను. కన్యాదాతగా ఉన్నటువంటి మమ్ములను పితృదేవతలుగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే మీ తండ్రి గారే 7 తరాలు తల్లిగారు 7 తరాలు దశపూర్వేషాం దశాపరేషాం ఆ 7 తరాలని కూడా బుద్ధి చెందే విధంగా వాళ్ళ ఆశీర్వచనం నా కుమార్తెకు ఉండాలి. నిండు నూరేళ్లు నా కుమార్తె దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పుత్రపౌత్రాదులతో ఉండేట్టుగా మీ అనుగ్రహం ప్రసాదించండి అని పితృదేవతలని అలాగే గురువుని స్మరించుకోండి. మీ నలుగురు సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అక్షతలు తీసుకోండి. మరలా ఎడం చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు అక్షతలు మార్చుకోండి. కలియుగే ప్రథమపాధే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యమ ప్రదేశే. మీ ఇద్దరు వసతి గృహే అనుకోండి, మీరు స్వగృహే అనుకోండి. చెప్పండి నలుగురు. సమస్త దేవత హరిహర వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ శోభకృతు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు నిజశ్రావణ మాసే బహుళపక్షే వాసరః వాసరస్సు
వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే పునర్వసు నక్షత్ర యుక్తాయాం శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిదౌ శ్రీమాన్ గోత్రః శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్యాం మీ గోత్రం చెప్పాలి ముందు కంచర్ల గోత్రోద్భవస్యాం మీ నామధేయం వల్లభనేని జగ్గయ్య చౌదరీ నామధేయస్యాం సద్ధర్మపత్నీ ఉషా నామ్నీం కుమార్తెస్యాయాం భావనా చౌదరీ నామ్నీం ద్వితీయ కుమారస్యాయాం హార్దిక్ సాయి నామధేయస్యాం మీ ఇద్దరూ చెప్పండి సహ కుటుంబానాం గోత్రోద్భవస్యాం వేసనోళ్ళ గోత్రోద్భవస్యాం మీ నామధేయం దుర్గారామనామధేయస్యాం సద్ధర్మపత్నీ సామ్రాజ్యం నామ్నీం ఒక్కడైన కుమారుడు ఇద్దరు ప్రథమ కుమారస్య మీ పెద్ద అబ్బాయి పేరు శ్రీనివాసు నామధేయస్యాం వివాహమైందా సద్ధర్మపత్నీ సుచితా నామ్నీం ద్వితీయ కుమారస్యాయాం సురేష్ నామధేయస్యాం ఇద్దరు చెప్పండి సహ కుటుంబానాం నలుగురు చెప్పండి సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయ ఆయుః ఆయురారోగ్య ఐశ్వర్యాభి అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ మనోవాంఛత మీరు చెప్పండి మమ కుమార్త్యాః కుమార్యాః ఆయుష్యాభి ఆయురారోగ్యాభి ఐశ్వర్యాభి సౌమంగళ్యత సౌభాగ్యత దీర్ఘసుమంగళత్వ ప్రాప్యర్థం మమ కుమార్త్యాః లగ్న నిశ్చయ మహోత్సవ సమయే శ్రీ మహాగణపతి దేవత పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం సంకల్ప పఠనం కరిష్యే కుడి చేతిలోకి తీసుకోండి మీరు ఆగండమ్మా కళ్ళకద్దుకొని చేతిలోనే ఉంచుకోండి మీ ఇద్దరు చెప్పండి మమ ద్వితీయ కుమారస్య లగ్న నిశ్చయ మహోత్సవ సమయే శ్రీ మహాగణపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంకల్ప పఠనం కరిష్యే కుడిలో తీసుకోండి నలుగురు కళ్ళకద్దుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే నెరవేరాలనుకుంటూ ఉంటారో ఆ కోరికని భగవంతుడికి తెలియజేసి ఆ కోరిక నెరవేరేట్లుగా శక్తిని ప్రసాదించమని సంకల్పించుకోండి మనో సంకల్పిత సిద్ధిరస్తు మనోవాంఛాబల సిద్ధిరస్తు తదాస్తు ఆడవాళ్ళ అక్షతలు మగవాళ్ళకి ఇచ్చేసేయండి పంచపాత్ర తీసుకోండి అమ్మా మీరు ఉద్ధరణతో మీ వారి చేతిలో 3 సార్లు నీళ్లు పోయండి పోసిన తర్వాత ఆ ప్లేట్లో వదిలిపెట్టాలి నీళ్ళని మనో సంకల్పిత మనోవాంఛత బలసిద్ధిరస్తు తదాస్తు తదంగా కలిసారాధనం కరిష్యే దాంట్లోకి దులిపేసేయండి మొత్తం చాలు ఆ పంచపాత్ర ఇచ్చేసేయండి ఇప్పుడు వదులుతూ ఉండండి ఇలా చేయండి దాంట్లో దులిపేయండి అలా చేతులు చేసుకోండి మీ దంపతులు ఇరువురు అక్కడ పెట్టండి మీరు చెప్పండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఈ కలశ పాత్ర అక్కడ మీ దగ్గర పెట్టుకోండి అక్కడే ఉంచుకోండి అక్షతలు తీసుకోండి మీరు మాత్రమే మీ నమస్కారం చేయండమ్మా మీరు నమస్కారం చేస్తుండాలి మీరే అక్షతలు తీసుకుని ఆ నీళ్ళల్లో వేయండి కలశోదకేన వర్ణమావాహయామి ఓం భూః వర్ణమావాహయామి ఓం సవః వర్ణమావాహయామి ఓం భూర్భువస్సవః వర్ణమావాహయామి కలశోదకేన అలంకరణార్థం పసుపు హరిద్రాన్ సమర్పయామి ఆయనేతే పరాయణే ధూర్వారోహంత పుష్కణీః హరాద్రక్షమండరీకాణి సముద్రస్య గృహాయిమే కుంకుమ సుమంగళేర్యాయ వచ్చసా సౌభాగ్యరక్షమాం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీచందనం ఆ పుష్పం తీసుకుని గంధంలో ముంచి
ఆ పుష్పాన్ని కూడా నీళ్ళల్లో పెట్టండి. ఈ తమలపాకులు తీసుకుని ఆ చెంబు మీద మూత వేసి అలా పట్టుకోవాలి. ఈ వారి చేయి మీద చేయబెట్టండి అమ్మ. ఆ కలశేషు దా పవిత్రే వృక్షతే వృత్పర్జిఘ్నేషు వర్ధతే ఆపోపాయిదికం సర్వం విశ్వా భూత్వాన్యాపః ప్రాణాపాపః పశుపాపో యజోగుష్యాపో జ్యోతిగుష్యాపో సత్యమాప సర్వదేవత ఆపో భోర్భవస్వరాపవో. నీళ్లల్లో ముంచి లోపలే కుడి చేతి మీదుగా తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదేశ్చిందు కావేరీ ధరేస్మిన్ సన్నిధం కురు. కావేరీ తుంగభద్రాజా కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తిత. కలుసోదకేన దేవం సంప్రోక్ష. భగవంతుని మీద చల్లండి. దేవతాత్మానంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. వీటి మీద పడేట్టు చల్లండి. ఇలా నుండి చెయ్యి వాటి మీదకి వెళ్తాయి. ఇటు ఆ చెయ్యిని ఉడికి అలా అంటే చాలు. కొంచెంగా తీసుకోండి నిండు. మీ శిరస్సు మీద చల్లుకుని ఆవిడ మీద చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష. ఆవిడ మీద దాంట్లో పెట్టేయండి. అక్షతలు తీసుకోండి. ఇప్పుడు ఆవిడ చేయబట్టుకోండి. ఆవిడకి అందుతుంది కాబట్టి కొంచెంగా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. చెప్పండి ఇప్పుడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవ ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అక్షతలు తీసుకోండి. మీరు కూడా చేత్తో పట్టుకోవాలి అక్షతలు. మీ ఇద్దరు అక్కడ అర్చన చేస్తూ ఉండాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. చేత్తో పెట్టి నక్షతలు అక్కడ. కలస పాత్రలో ఉన్న తమలపాకు తీసుకుని స్వామివారి మీద గొడుగులా గానిచ్చి పట్టుకోవాలి. నీళ్ళు అవసరం లేదు, గొడుగులా గానిచ్చి పట్టుకోవాలి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ విఘ్నేశ్వర స్వామి వారిని ముందుగా మీ గృహంలోనికి ఆ మండపంలోకి ఆవాహనం చేస్తున్నట్టుగా పిలుస్తున్నట్టుగా భావిస్తూ ఓం గం గణపతయే నమః. ఓం లంబోధరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. మూషికవాహనాయ నమః. ఓం మోదకహస్తాయ నమః. ఓం పార్వతీపుత్రాయ నమః. శ్రీ మహాగణపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షదాన్ సమర్పయామి. వీళ్ళిద్దరు చేతికి కూడా ఒక పుష్పం ఇవ్వండి. మమ్మీ వారికి ఇవ్వండి ఒకటి. మీరు కూడా అక్షతలు పుష్పం తీసుకోండి. మీ దంపతులు కూడా చెప్పండి. మహాగణపతిం నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. దంపతులుగా పెట్టండి. మీ ఇద్దరు ఒక్కసారి నుంచుని స్వామి దగ్గర పెట్టండి. అడుగలా ముందుకొచ్చి శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాక్షతాన్
దగ్గర ఎదురుగా పెట్టండి, అక్కడ స్వామి దగ్గర అక్కడ పెట్టండి. ఈ మహామంత్రం సంప్రోక్ష ఓం భూర్భవ అలాగండి ఒక్క నిమిషం. ఓం భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వత్యం మట్యేమంఝామి. చెంబు కింద పెట్టండి, తమలపాకు చేత్తో పట్టుకోండి. ఆ ప్రసాదం చుట్టూ చెయ్యిని 3 సార్లు తిప్పండి. స్వత్యం మట్యేమంఝామి అమృతమస్తు అమృతో వ్రణమసి 5 సార్లు చూపించండి నేను చెప్పినప్పుడు. చెప్పండి. మహాగణపతిం కదళీఫల నారికేళ గుడకర్ణ నివేదనాన్ సమర్పయామి. ఓం ప్రథమాయ స్వాహ, ద్వితీయాయ స్వాహ, తృతీయాయ స్వాహ, చతుర్థాయ స్వాహ, పంచమాయ స్వాహ. నీళ్ళ చుక్క తీసుకోండి, స్వామికి చూపించి 5 సార్లుగా దీంట్లో వదిలిపెట్టాలి ప్లేట్లో. మధ్యే మధ్యగమానీయం సమర్పయామి. అమృతాభిధాన ఉత్తరాభూషణం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారం చేయండి. ఇప్పుడు అది వెలిగించుకోండి కర్పూరం. బ్రహ్మణపహారతి ఏకదేవజమాన సాయుష్యేవో ఆరోపానికి కూడా ఏకదేవజమాన సాయుష్యేవో దధాతి. శ్రీ మహాగణాధిపతి నమః. కింద పెట్టి నీళ్ల చుక్క తీసుకుని నీరాన్ చుట్టూ 3 సార్లు తిప్పి ఎజ్జిన చివర అంచును అంటించండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. స్వామికి అద్దండమ్మ. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు, సర్వశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. కింద పెట్టుకోండి. మీ దంపతులు ఇరువురు కళ్ళకద్దుకోండి. ఇద్దరు పట్టుకోండి ఒకసారి నిదానంగా. ఇద్దరు కలిపి తిరగండి ఒకసారి. మీరు కళ్ళకద్దుకోండి ఒకసారి. హరణమ అలాగే తిరగండి, వాళ్ళకి చూపించి అటు నుంచి తిరగండి అలాగే. హరణమ పార్వతీపతయే తిరగండమ్మ మీరు కూడా. హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకరం. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సుముఖశేఖదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండశ్రోత్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. షోడశైతాని నామాని యప్పడే శృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. నమో భ్రాతపతయే నమో ప్రథమపతయే లంబోదరాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. కళ్ళకద్దుకోండి. మనసా వాచా కర్మణ విఘ్నేశ్వర. నేను ప్రారంభించేటువంటి మీ ఇద్దరు ఏమనుకోవాలి, నా కుమార్తె లగ్న నిశ్చయాన్ని, మీ ఇద్దరు నా ద్వితీయ కుమారుడి లగ్న నిశ్చయ కైంకర్యాన్ని ఇక్కడి నుంచి నేను వివాహ ఇంద్రియం ప్రారంభిస్తున్నాను. 16 రోజుల పండగ వరకు కూడా ఎటువంటి ఆటంకములు లేకుండా ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా నీ అనుగ్రహం ప్రసాదించవయ్యా అని సంకల్పించుకోండి. ముందు మనోవాంఛిత ఫలసిద్ధిరస్తు, మనోసంకల్పిత సిద్ధిరస్తు తథాస్తు. కళ్ళకద్దుకోండి. దంపతులుగా అక్కడ పెట్టాలి స్వామి దగ్గర. నమస్కారం చేయండి. నేను స్వామివారిని కింద తమలపాకులో పెట్టాను. అక్కడ ఆ పళ్ళాన్ని తూర్పుగా అలా కొంచెం జరపండి. మీరు కూడా అలా చెయ్యేయండి చాలు. ఓం విఘ్నేన యజ్ఞమయం తదేవాస్తాని ధన్వాని ప్రథమాన్యాసన్నస్తేహనాకం మహిమానసజం యత్ర పూర్వే సాధ్యాః సంత దేవాః. శ్రీ మహాగణపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. 2 గింజల అక్షతలు అక్కడ పెడుతూనే ఉండండి నేను చెప్పేంతవరకు మీ ఇద్దరే. ఛత్రం ధారయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, ఆందోళికవరోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, మూషికమారోహయామి. నమస్కారం చేయండి మొత్తం పెట్టేసి. సమస్త శక్తోపచార భక్తోపచార మంత్రోపచార రాజోపచార పూజాం సమర్పయామి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేయండి. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. కళ్ళగద్దుని శిరస్సులో పెట్టుకోవాలి. మీరు కూడా గయ్య చౌదరి గారి శుభలేఖార్థములు మహారాజశ్రీ తొర్లికొండ దుర్గారావు గారికి విన్నవించడం, వాళ్ళ బంధువర్గానంతా కూడా విన్నవించడం చేస్తాం. మీరు అది వినొచ్చు. మీరందరూ కూడా విని పెద్దలుగా ఏదైనా పొరపాట్లుంటే చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీరామపత్ని జనకస్య పుత్రీం సీతాంగనాం సుందర కోమలాంగీం భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు.
నేను చదివిన వాటిని లగ్నాష్టకం అంటారు. అంటే అమ్మాయి ఎలాంటిది అనేది ఉంటుంది, దాంట్లో కీర్తిచ్చాం. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనాం సుందర కోమలాంగీం భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు అంటూ అమ్మాయిని సీత రూపంలో ఈ విధంగా ఉంటుంది నా కుమార్తె అని మీరు తెలియజేశారు ముందు వాళ్ళకి. ఓం శ్రీరామ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఆశ్వీజమాస బహుళ చవితి అనగా 1/10/2023 తేదీ 1/11 బుధవారం 11 బుధవారం ఉదయం 10:51 మృగశిరా నక్షత్రయుక్త ధనుర్లగ్న శుభపుష్కరాంశమునందు కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ ప్రసాదంపాడు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ వల్లభనేని జగ్గయ్య చౌదరి ధర్మపత్ని ఉషా దంపతుల కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భావనా చౌదరిని గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ పెదపలకలూరు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ తొర్లికొండ దుర్గారావు ధర్మపత్ని సామ్రాజ్యం దంపతుల ద్వితీయ కుమారుడైనటువంటి చిరంజీవి సురేష్కు ఇచ్చి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి మురళీ రిసార్ట్స్ కళ్యాణ మండపనందు వివాహం జరుపుటకు దైవజ్ఞులైన బ్రాహ్మణులచే పెద్దలచే నిర్ణయించబడిన శుభలగ్న శుభముహూర్త శుభపత్రిక మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ. ఒకసారి మంగళవాయిద్యాలు మీ క్లాప్సే కాబట్టి ఒకసారి కొంచెం వీటిల్లో ఏదన్నా ఉన్నాయా? ఒక్క డేట్ తప్ప ఆ 11 అంతే కదా. మస్తాకారణ పూషణం తరహితం శ్రీరామ వైవాహికాం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఆశ్వీజమాస బహుళ చవితి అనగా 1/11/2023 తేదీ బుధవారం ఉదయం 10:51 మృగశిరా నక్షత్రయుక్త ధనుర్లగ్న శుభపుష్కరాంశమునందు గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ పెదపలకలూరు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ తొర్లికొండ దుర్గారావు ధర్మపత్ని సామ్రాజ్యం దంపతుల ద్వితీయ కుమారుడైనటువంటి చిరంజీవి సురేష్కు కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ ప్రసాదంపాడు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ వల్లభలేని జగ్గయ్య చౌదరి ధర్మపత్ని ఉషా దంపతుల కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భావనా చౌదరిని ఇచ్చి వివాహం విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి మురళీ రిసార్ట్స్ కళ్యాణ మండపం నందు జరుపుటకు దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములచే పెద్దలచే నిర్ణయించబడిన శుభలగ్న శుభముహూర్త శుభపత్రిక మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ. క్లాప్ ఒక్కసారి. ఇంట్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? ఈ పైన రాయాలయ్యా గంధం. గంధద్వారా కొంచెం అలా ఇక్కడ కూడా అక్కడ కూర్చున్న మగవాళ్ళకి గంధద్వారాం దురాధుర్షాం మిచ్చపుష్టాంగరీషణీం సార్ చాలు. ఈశ్వరీ కొంచెం అంటే ఆరుతుంది చక్కగా కనబడుతుంది. అటు వెళ్ళండి అలా ఒక అటు అడుగు వేసి అక్కడ కూర్చున్న మగవాళ్ళకి ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. సత్యం ప్రణయా స్వస్థప్రాయోషమన్యా అగ్నర్వద ప్రాభోషా సవితంద్రియం వేద సత్యం గర్భా ప్రతిష్ఠే జాతమగ్నే భవంతు వర్చసాం.
वस्त्राग्ने वचसे वर्चसं प्रणयो ततं देवा वर्चस्पतेना भवन्तु మనము నిర్ణయించుకున్నటువంటి ఈ శుభముహూర్తమునకు తామెల్లరూ బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి మేమందించే మదర్పిత చందన తాంబూలాది సత్కారములు ब्रह्मणो वेद अमृतेनामृताङ्कुरी तस्मै ब्रह्मद ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां तदुः धनं धान्यं वसुपुत्रलाभं सदसंवत्सरं दीर्घमायुः అయ్యా మీకు కాబోయే వియ్యంగుడి గారు మహారాజశ్రీ వల్లభనేని జగ్గయ్య చౌదరి గారి దంపతులు మీ కుమారుని లగ్న నిశ్చయ మహోత్సవ సందర్భంగా మీ కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఇస్తున్నటువంటి మధుపర్కద్వయం ఇవ్వండి. ఇమం మే వస్త్రాగ్నే భవంతు వర్చసాయతాః.
వాచస్పదేన ప్రాభోషవణ్యం భవంతు వేదసవ్యాయుగ్ధతాం ఆయుష్మద ప్రాభోషా మీరు భగవంతుడు నమస్కారం చేయండి. అగ్నర్వద ప్రాభోషవణ్యం దేవేభ్యో నా భవంతు చెల్లిసింగ్ చెప్పండి మీ వెంకట గారు వినబడేట్టు. బావగారు మనము నిర్ణయించుకున్నటువంటి ఈ శుభముహూర్తమునకు మా కుమారుడైనటువంటి చిరంజీవి సురేష్ కు మీ కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అమ్మాయి పుట్టి పేరు భావనా చౌదరికు ఇచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులైన బ్రాహ్మణులచే పెద్దలచే నిర్ణయించబడిన ఈ శుభముహూర్తమునకు మా బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి మీరందించే మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి కన్యాదాతలుగా ఉన్నటువంటి మిమ్ములను కృతార్థుల చేస్తామని చెప్తూ ఇస్తున్నటువంటి శుభలేఖార్థములు అందించండి. చెంగు పట్టుకుని తీసుకోమ్మా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేరో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్రాక్ష రాష్ట్రం ధారయతాం ధ్రువం. కూడా వారి తరపున మేము శుభాకాంక్షలన్నీ తెలియజేస్తూ అసలు వివాహం అంటే మనం రెండు ముక్కలు తెలుసుకుందాం. వివాహం అంటే ఏమిటి, వివాహంలో హిందూ సాంప్రదాయంగా జరగవలసినటువంటి క్రియలు ఏమిటి, ఏ విధంగా చేస్తే ఆ నూతన వధూవరులిద్దరూ నిండు నూరేళ్లు జీవిస్తారు అనేది మనం కొంచెం తెలుసుకుందాం. ఈ సందర్భంలో తెలుసుకోవడమే చాలా శ్రేష్టం. మనకు లగ్న నిశ్చయము అని ఒకటి నిర్ణయిస్తారు. అంటే ఆ వధూవరుల నక్షత్రాలని బట్టి వాళ్ళకి పలానా ముహూర్తం రోజు కుదురుతుంది అంటే ఆ రోజు చేస్తేనే శుభప్రదము. ఎందుకంటే నక్షత్ర గణాలు ఉంటాయి. ఆ ఇద్దరి నక్షత్రాలకి ఇరువురు కూడా ఒక ఈయన లక్ష్మీనారాయణుడు చూడండి, వివాహంలో పానకం ఇచ్చే ఘట్టం ఒకటి ఉంటుంది. పానకాలు మీరు వింటూనే ఉంటారు, అక్కడ చూసే ఉంటారు కదా. పానకాలు అవేంటి, దాంట్లో కొంచెం బెల్లం, దాంట్లో కొంచెం మిరియాలు వేసి కలిపి ఇస్తారు కదా. పానకం ఇవ్వటం అంటే ఏమిటి అంటే అదేదో ఊరికే గ్లాస్లో తీసుకొచ్చారు పానకం ఇచ్చారు, వరపూజ అంటారు దాన్ని. అలా కన్యాదాన క్రియలో మీ తరాలు, మీ 3-7 తరాలు చెప్పలేరు ఎవ్వరూ కూడా. మహా అయితే 3 తరాలు, ముత్తాత గారు, తాతగారు, తండ్రి ఎవరు అమ్మాయికి చెప్తాం. అలాగే మీ తరం కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళొక్క తరమే కాదు, మీ తరం వృద్ధి చెందాలి అంటే మీ తరాలు కూడా మంత్ర రూపంలో చెప్పిస్తాం. ఇలా చెప్పిన తర్వాత దాన్నే ప్రవరలు అంటారు. ఈ క్రియలన్నీ ఏంటంటే హిందూ సాంప్రదాయాలు అత్యంత శక్తివంతమైనవి. మీరు వీలైనంత వరకు వివాహానికి త్వరగా మీరు ఎంత ముందొస్తే వాళ్ళన్ని క్రియలు చేయగలం. లేదంటే వాళ్ళు ముందొచ్చినా ఉపయోగం లేదు. మీకు ఈ వరపూజ ఇవన్నీ జరగాలి అంటే మీరు ఎంత వీలైనంత వరకు దూర ప్రాంతం నుంచి రావాలి కాబట్టి ఒక అడుగు పొద్దున్నే లేవడం ఒక్కరోజు తప్పదిక. కొంచెం ముందొస్తే కానీ మీరు క్రియలు మీరు అందుకోవడానికి వాళ్ళు చేయడానికి లేదు. కాబట్టి మీ బంధువర్గంతో అంటే నేను చెప్తున్నాను ఏమనుకోవద్దు, చక్కగా ఇది చెయ్యాలి కాబట్టి మీరు ముందొస్తే క్రియలన్నీ జరుగుతాయి. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.
వరదల్లే మదికి పరవల్లే తక్కిట తక్క జం తక్కిడతక దత్త తక్కిట తక్క జం తా మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తక్కిట తక్కిట తక్క తరిగిడ తరిగిడతాం కిడతక తక్కిట తక్కిట తక్క తరిగిడ తరిగిడతాం తలపు తుది జల్లే తనువు హరివిల్లే తజ్జం తక్కిట తక్కిడతాం కిడతక తక్క తజ్జం తక్కిట తక్కిడతాం వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో తక్కతిమ్మి తక్కచ్చెన్ను తక్కతిమ్మి తక్కచ్చెన్ను కిడతక తరిగిడతాం కిడతక తరిగిడతాం కిడతక తరిగిడతాం దా గమనించేలోగా గమకించేలాగాన ఏదో వీణ లోన మోగేనా కాలం నటించదానితో జతే ప్రాణం సుమించదాని కోసమై కాలం నటించదానితో జతే Thank you.